5,00,000 మందికి యువ వికాసం జూన్ 2న మంజూరు పత్రాల పంపిణీ. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం కింద తొలి ఏడాది 5,00,000 మందికి మంజూరు పత్రాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇది ఎప్పుడు ఇస్తారు మరి అంటే జూన్ 2న. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీటిని పంపిణీ చేయాలని 3 నెలల్లో నెలకు 2,000 కోట్ల చొప్పున ఖర్చు చేసి యూనిట్లు గ్రేడింగ్ చేయాలని భావిస్తోంది. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16.20 లక్షల దరఖాస్తులు వచ్చాయి. లక్ష్యం మేరకు ఇందులో దాదాపు 5,00,000 మంది యువతకు గరిష్టంగా 4 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేయనున్నారు. ఆదివాసీ గిరిజనులందరికీ ఇందిరమ్మ గృహాలు. 12,600 కోట్లతో సాగులోకి 6 లక్షల ఎకరాల పోడు భూములు. ఎస్టీ నిరుద్యోగ యువతకు 1,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం. నల్లమల డిక్లరేషన్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. నెక్స్ట్, సూదితో పొడవకుండానే రక్త పరీక్ష. దేశంలోనే తొలిసారిగా నీలోఫర్లో ప్రయోగం. దేశంలో మొదటిసారిగా ప్రభుత్వ ఆసుపత్రి నీలోఫర్లో అమృత్ స్వస్థ్ భారత కార్యక్రమంలో భాగంగా సూదితో పొడవాల్సిన అవసరం లేకుండా రక్త పరీక్ష చేసే AI ఆధారిత డయాగ్నోస్టిక్ సాధనాన్ని క్విక్ వైటల్ సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సంస్థ పేరైతే గుర్తుపెట్టుకోవాలి. ఇది క్విక్ వైటల్ సంస్థ. రక్త పరీక్షలు చేయించుకుంటే రిపోర్ట్ల కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. కానీ ఈ PPG పరికరం మన ముఖాన్ని స్కాన్ చేసి 1 నిమిషంలోపు ఫలితాలు అందిస్తుంది. నెక్స్ట్, ఉద్యోగాలపై సీఎం తప్పుడు లెక్క. అయితే ఇక్కడ ఏమి ఇచ్చిండ్రు పేపర్లో అంటే, కాంగ్రెస్ పాలనలో భర్తీ చేసిన ఉద్యోగాలు 11,000, 60,000 ఇచ్చామని ముఖ్యమంత్రి. మాచారం సభలో హద్దులు దాటిన అబద్ధాలు. సీఎం రేవంత్ మాటలు విని నివ్వెరపోయిన నిరుద్యోగులు. డిఎస్సి నోటిఫికేషన్ జారీ. విద్యాశాఖలో, వైద్య శాఖలో గ్రూప్ 1, హెల్త్ డిపార్ట్మెంట్లో ల్యాబ్ టెక్నీషియన్లో, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ ఇవైతే భర్తీ చేయడం జరిగింది. ఇవి మొత్తం 11,246 అయితే భర్తీ చేయడం జరిగింది. ఇలాంటి న్యూస్ పేపర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.